హాయ్ ఫ్రెండ్స్, మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. ఎక్కడికో ప్రాణం పోలేక పొరలాడు తండ్రి ఎవరు పాజ వేసి మా కళ్ళగా నిన్ను కళ్ళ గుద్ది రారా కిరణం నేను ఊరు ఉమ్మంటుంది నిన్ను దారు రమ్మంటుంది రా కిరణయ్యా ఊరు ఉమ్మరా వచ్చిన పక్కల్లదాన్ని నొక్కళ్ళకు తిన్నాడు కిరణకి ఎవరాదికి వచ్చిండు ఇల్లాదికి వచ్చిందా బంగుళాదికి వచ్చిన భగవంతుడాదికి వచ్చిన ఓ బాబు సమ్మన్నా నీ కొడుకును నేను పోతాను నీ కొడుకును పోతాను నాన్న తెలియకల్లోడు వాడు ప్రేమ కల్లోడు వాడు భ్రమ కల్లోడు వాడు అందరినీ కలుపు కత్తలనుకున్నావు నాయన అందరి పన్నును అందరి పన్నును కొడుకును ఓతానా ఓ నాయను విరింది ఓ నాయన నేను నీ కొడుకును పోతాన్నా నీ ప్రేమ గల్ల కొడుకును బిడ్డల్లో వెళ్తారా నేను నిన్నున్న చెరువు నేనా గండి పెట్టినారా నీకన్నా కడుపుకేనా పెట్టినారా నీకందరూ ఎడబడతల్లవ్వా నీకు ఈ కొడుకు ఎడబడతలేడే అవ్వా నవకి వీరిందేనా ఒకళ్ళ పొంటి దూరకుండా నా పిల్లలు పాలోళ్ళ ఇళ్ళ పొంటి పోవద్దు పరాయోళ్ళ ఇళ్ళ పొంటి పోవద్దు అని మమ్మల్ని పువ్వులు లాదుకుంటే అవ్వా ఊరికన్నా పోతే నీకెందరు కొడుకులు అంటే నాకు ఒక్కడే కొడుకని చెప్పావు ఇక నాకొక్క కొడుకని చెప్పావు కొడుకు ఉండలేదు అనుకోలే తక్కని కొడుకునేనా దుఃఖం పెడతా ఉన్నారా అందరూ బతుకమ్మ పాటలు ఆడితే నువ్వు బతుకమ్మ పంట కాడి పోయావా కొడుకు పాట పాడుతావా పాట పాడుతావా నీకు పాట రాదనుకున్నావా నేను పాట రాని నీకు నీకు కొడుకు పాట చెప్పిపోతానా నా పాట
తోడు పోతానరా అన్న నీ గుడి బుధావేనా ఊరిపోతా ఉన్నారా అన్న నీ పిల్లల బాగిన పడతా అన్న ఓ వదినే గీతవ్వ నీ తోడ పుట్టిన తమ్ముడు నన్ను చూసుకున్నావా నన్ను పిలుచుకొని కిరణు నువ్వు అన్నం తింటావచ్చి నువ్వు కెడెత్తి నీ చేత తిన్నావని నువ్వు రేపాటి సచ్చి నన్ను వేసుకొచ్చి నా ఫోటో కాడికొచ్చి వదిలే కిరణయ్యా నువ్వు అన్నం తింటావా అని అడుగుతావా అమ్మా నావకి నీరింది నావ పైన వాణి ఎత్తినాడా నా బాబు పైన వాణి ఎత్తినాడా కొడుకారి కృష్ణ ఓ విద్య వైష్ణవవ్వా మీరు బాబాయ్ బాబాయ్ అని మీరు నా చుట్టూ తిరుగుతురా మీరు రేపటి సన్ను మీ తాత దగ్గర పోయి తాత మాకందరు కనబడతాలే మా బాబాయ్ కనబడతలేడంటే గుండెలు ఊరి పోవు కొడక రారా కొడుక బాధలు కొడుకు నాకు పెట్టినవురా మాట రాదోళ్ళకు మాట చెప్పినావా కొడుక నువ్వు అందరి తారిడి పండురా నువ్వు ఆగమై పోతివారా నాయన అంటావాళ్ళు కన్నీ తీసుకుంటా అన్నది అమ్మడం ఒక్క మాట ఎందరో తల్లులు పిల్లల ఓటుకున్న తల్లులేందరు ఏ తల్లి ప్రేమైనా ఏ తల్లి ప్రేమైనా నా కొడుకు ప్రయోజకుడు కావాలి నలుగురిట్ల నా కొడుకు బతకాలి నలుగురిట్ల నా కొడుకు పేరుకు రావాలి నలుగురిట్ల నా కొడుకు కీర్తికి రావాలి నా పిల్లలు పేరుకు రావాలని ఏ తల్లి అయినా ఓరుకుంటే ఏ తల్లి అయినా ఓరుకుంటే అందుకే అన్నారా లండుకు మొండుకు నూరేళ్ళు అవసరం ఆయవన్న తీరానికి అర్థం అవసరం ఇట్లా ఎందరో తల్లులు పిల్లలు ఓడుకున్నారు తల్లుల బాగా చూడు ఏ పండుగ వచ్చినా ఏ పాపం వచ్చినా తల్లి పేరు చూడు గుండెల రౌతేసినట్టు అనిపిస్తుంది కళ్ళల్లో యమునాథ తిరుగుతుంది కన్న తగుడు తల్లి ప్రేమరా తీపుళ్ళ తీపి పండుల పండు అరటి పండు తీపి తీపుళ్ళ తీపి కన్నపడుతుంది కన్న పిల్లలు ఓగొట్టుకున్న తల్లులు ఎందరో తల్లులు ఏ పండుగ వచ్చినా ఏ పాపం వచ్చినా పిల్లల ఫోటో కాడికి వచ్చి కొడుక నువ్వు గిప్పు లేకపోతుందిరా కొడుక నువ్వు గిప్పు రాకపోతుందిరా నువ్వు ఏ తోమో నత్తవురా నువ్వు ఏ దారి నత్తవురా నాకు మళ్ళీ ఎట్లా అన్నవరా కొడుకు నాకెవరున్నారు నాకెవరున్నారు కొడుకు నిన్నెన్నడు కొట్టం పోతిరా నిన్నెన్నడు కొట్టాం పోతి అన్నడు తిట్టా పోతి తల్లుడు ఏ సేళ్ళ కాడి ఏనా ఏ చిలకల కాడి ఏనా అవ్వరాళ్ళు పిల్లలు కట్టి చెట్టుకేస్తాను పుట్టకేస్తాను నాకు పిల్లలు లేరు అందరూ తల్లుని పిల్లలు పోగొట్టుకొని ఏ తల్లి పిల్లలు లేక నేను ఏడ్తాను తమ్ముడు
చక్కగా లేవు తీసి కొడుకుంటా నాకు అక్క నాకు కానక్క చక్కగా లేవు ఇక చెల్లేమో ఊర మీద పర్ల కట్టాలి అంటే అక్క నేను బతకద్దే ఎందుకక్క నా బతుకు పడవాడ మన అయ్యలంటే పడుకున్నాడు ఏది వాళ్ళకి 4 గంటలు లేపుతారు 4 గంటలు లేచిగా పోయిన కాలు తప్పుతాడు అయ్యా ఇటున్నప్పుడు అటు పెట్టాడు మన అయ్య సంగతి అట్లా మన అవ్వున్నదిగా చాట పడుతుంది ఊళ్ళో పోయి పదలు కట్టది ఇవాళ పదలు పెట్టాడు రేపు పెట్టాడు మనకు అంటే మనం అడకచ్చే సామాజిక బియ్యం వాళ్ళకి పెట్టేదో కంట్రోల్ బియ్యం మళ్ళీ పెట్టారు ఇక మన చెల్లి ఉన్నది అది ఓ మొగరాయి లెక్క గోసి పెట్టి ఊర బర్రె కట్టాలి అగో బర్రె గెరక దున్నపోతుల గెరక తానికి అగో దాని సంగతి అట్టున్నది ఇక నేను ఆయవన్న కట్ట చేసా ఇల్లు తట్ట నా దగ్గర ఆయవన్న కట్ట చేసి తట్ట నేను లేదు నేను ఎందుకు బతకాలి అరే మంచి మంచిలో సావత్తాను నాకు సావత్తలేదు ఎందుకే నా బతక అంటే మొన్న సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఓ ఒక్కొక్కరు మంచి చదువుతులు ఓ మా పొయ్యిలకు మంచాలు అడ్డం పెట్టుకోని మళ్ళా మంచాల ఇంకా చెత్తారు కప్పుకొని ఓ పొయ్యిలో ముక్కులు పెట్టిన సకినాలు సుజో 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 పోతారు సకినాలు పండుగ వచ్చినప్పుడు పోతా అంటే మా దగ్గర 5,000 10,000 మేము సకినాలు పోసుకున్నామంటే దాని పాపం కార్రెక్కలు కురుముట్టి వానికి ఏం లేదు వాడు తీటాడు కురిసే పట్టు 4 బిడ్డ 4 అప్పలేని ఎవరన్నా ఇచ్చారు అంటే అంటాను రాదక్క కానీ అంటాను రాదక్క కరెక్ట్ మాట మొన్న దసరపాడు కట్టేప్పుడు మొన్న దసరపాడు కట్టేప్పుడు ఒక్కొక్కరు కిలో బొక్క కూర తెచ్చుకొని పులిబాటిలు మంది తెచ్చుకొని బగ్గ దాక్కుంటా బజార్లో పోయి బొర్రుతా అంటే నా పాలం కల వచ్చింది బ్యాంక్ చదువు వాళ్ళ లెక్క నాకు 1,000 రూపాయలు ఉంటే నేనొక్క కిలో కూర తెచ్చుకొని నేనొక్క పులిబాటి తెచ్చుకొని బగ్గ దాగి పదాల పని బొర్ర పోతున్న మరి కడుకుని ఇక్కడికి అబ్బో నీకేవరికి బగ్గలాగి ఇట్లా మంచి వాడని చూస్తాడా పదాల పండి పొరిననుకో బిడ్డలు వేసిన రోజుల మందు అబ్బా దేవుడు తెచ్చుకున్నారు అంటారు బగ్గలాగి ఇట్లా మంచి వాడు తాగేందుకు అట్లయితే నెప్పి వస్తుంది బగ్గలాగి ఇట్లా మంచి వాడని చూస్తాడా చూడడు బగ్గలాగి వంటి చూడడు తాగి బండ పేరు వస్తుంది అంటే అంటారక్క నేను ఎందుకు బతకాలక్క ఆ బ్రహ్మం నేను కనబడతలేనా ఎవరికి నేను కనబడతలేనా నాకు ఎవరికి దొరుకుతలేదా నన్ను ఎత్తుకపోయి ఎవరికి ఉదరం బరడి సభ తింటేమ్మా అంటే రాదే నేను మీరా ఉన్నోళ్ళు మరి బాగా వచ్చా మరి నువ్వు వచ్చి కాబట్టి మరి బాగా పైకి బాగా తాగిస్తా అని పేదలని బాగా నమస్తే పెట్టిన అలా ఇచ్చిన 100 రూపాయలు ఇవ్వన్నా అడిగితే వాయి నా దగ్గర పైసలు కట్టి చేపిస్తాను మరి పైసలు బాధపడి ఈ పైసలు 500 నోటు నీకే లోటు పైసలు ఎప్పుడు నీకే అసలు చెల్లేదేనా అదే రాకెట్ అనే లోటు ఉన్నట్టున్నది పోరాల సాంబానికి రాకెట్ అనే లోటు కట్టుకుంటారు లేదు తమ్ముడా ఈ చెల్లేదే నువ్వే ఉంచుకోతా చెల్లేదేనా 500 రూపాయల నోట్ నీకే అడగరు కదా సరే అక్క నేను పోతానా అరే ఉదరాల వద్ద కిలంతా బొక్క కూర తెస్తా బాగా ఫుల్ బాటిల్ తెస్తా ఏ మాట నీ తాగుడు మాకెందుకు తమ్ముడు ఈ తిండి మాకెందుకు తమ్ముడు నా ఇంటికాడ తినేంత తిండి లేదా తాగేంత మందు లేదా తమ్ముడు ముందు రిపేదు అని నీకు ఎనుకుంటే ముందు లేదు ముందుంటే వెనక లేదురా తమ్ముడా నేను ఇచ్చిన రూపాలతో దోతి రుమాలు అంగి కొనుక్కో దోతి రుమాలు అంగి కొనుక్కోని నువ్వు బజారు కొండి పోతా అంటే గురుమూర్తి ఏ ఒక్కరాని నీ ఒంటి మీద కొత్త బట్ట చూడాలి ఈ బట్టను నీకెక్కడి అంటే అక్క బుద్ధి తల్లి పూలచ్చిదేవి ఇచ్చిన పైసలతోటి నువ్వు బట్టలు కొనుక్కున్నావా బట్ట
మొక్కం పైసలు నాకు చూడని మొక్కం ఊగా చూసుకుంటాడు తమ్ముడా చెవుడవుడా నిన్ను అడుగుంది ఎడుగుందన్నా నీకు చెబుతారు అది బట్టలు ఇది రా నీ అక్కాది అక్క నువ్వు ఎంత మంచిదాని అక్క నువ్వు ఎప్పుడు వచ్చినా ఇట్లా 500 ఇస్తావు 1000 ఇస్తావు కానీ అక్క పేరు పెట్టుకునేది తమ్ముడు ఒక మాట తమ్ముడా ఒక మాట అంతేనా తమ్ముడా ఒక మాట ఏం మాట నేను ఎందుకు రాలేదు ఎందుకు మీ బాగా సుఖించింది అంటాను ఏమని నేను ఇందులో కుంకుకలని పెళ్లి మా బావ ఆ నల్లకపోతే అంటాను ఏమని నేను ఇందులో కుంకుకలని పెళ్లి చేస్తాను ఆందాలు నేను కొడుకుల కంటే ఆ. నేను పిల్లల నీ లెక్కెంత గట్ట మళ్ళీ పిల్లలు అయితే ఎక్కుతున్నాడు అయితే బాగా నిన్నగాక మరొక చేసుకుంటాను ఆయన ఎట్లా మాట ఏ లెక్క మాట గట్ట ఎట్లన్నాడు అక్క నేను ఊళ్ళో ఉంటాను ఎందుకురా ఊళ్ళో పోయి సర్పంచ్ కోరడి దగ్గర వినిపించి మా అక్కను కాదని మా బావ మళ్ళొక్కదాన్ని పెళ్లి చేసుకుంటున్నాని ఒక్క 50,000 ఇస్తా జవరాజ్ ఏంటి పైసలా అంతర్కాల పనులు ఆగరాదా అరే ఏదో బిర్రు తమ్ముడు నేను ఇంకొకదాన్ని పెళ్లి చేసుకుంటే నీ తమ్ముడు ఏం చేస్తాడు నీ అవ్వ ఏం చేస్తుంది నీ నాయన ఏం చేస్తాడు వాళ్ళు నేను గురుముట్టినంత కొడుకు వాడేం చేస్తాడు నన్ను అంటే వాళ్ళని అంటే నన్ను కాలు రెక్క లేనాడు అన్నాడు ఇట్లా అన్నాడు అన్నాడు నువ్వు గట్టి వారు పాడపోయి ఎందుకు కోపానికి మరి ఎక్కడికి పోలీస్ స్టేషన్ పోయి మా అక్కను కాదని మా బావ మళ్ళొక్కదాన్ని పెళ్లి చేసుకుంటున్నానని ఉదరవాల ఒక్కటి పిటిషన్ పెట్టచ్చి ననుక్క మాధవ్ మేడం వస్తుంది మాధవ్ మేడం వచ్చి ఏమంటే దొరికారా లంచ కొడుక పెళ్ళ ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అని ఎడకటంటే ఉండే రాకలి బండల్ ఇప్పుడు కొత్తగా వెళ్ళే బీర్ సీజన్ ఒక్క సీజన్ వచ్చి బాగా కొత్తిచ్చినాం అనుకో బాగా బరాబర్ ఇక్కడ మేడం వస్తుంది మేడం వస్తుంది వస్తుంది ఆమె కూడా పేదవాడైన బావ పెద్దోడు తమ్ముడా బావ నీవు తప్పులేదు తమ్ముడా నగరమాన కొడుకులైతే లేరు బిడ్డలైతే లేరు కాబట్టి ఇంకొక దాన్ని నువ్వేం చేసుకున్నా నా చెల్లెని తీసుకొచ్చి పెళ్లి చేస్తా పిల్లలు కన్నా నేను కన్నట్టే నేను కన్నా నా చెల్లె కన్నట్టే ఊకే అట్ట అనుకురా మాట చేయదు అరే బ్యాలెన్స్ ఎక్కిస్తాడని మరి ఏం చేయాలక్క నా దేవుడు నాకు ఈ రూపం ఇచ్చే ఏం మాట అయ్యా ఇంకొక దాన్ని ఎందుకు మా చెల్లె కంటే నేను కన్నట్టు నేను కన్నా మా చెల్లె కన్నట్టు అని తీసుకొచ్చినా చెల్లెను ఒప్పిస్తున్నా మాట ఇంటి ఏదో మాట ఇంటి మన అడిగితే నా మాట తమ్ముడు నువ్వు ఒప్పించి మెప్పించమని కావాలి ఏమన్నది నీ మాట అయితేనే చేసుకొని అంటాడు బాగా మీరు అడిగిన అడుగునే చేసుకొని అంటాడు నువ్వన్నా ఒప్పించి మెప్పియాలి ఏది చెల్లెను మెప్పించి బాబుకి ఎట్లా ఏది పెళ్లి అంతే కదా సరే నేను దాన్ని బతిలాడుతానో బావాలతోనో కాళ్ళే మొక్కుతానో గదలే మొక్కుతానో మా చెల్లెని వెళ్ళి మెప్పించి నేను ఒప్పించి పెళ్లి బాగా మంచిగా మరి అన్న నాకు లాభం ఏంటి కలిసారా నాకు లాభం అన్న నా పైసలు అన్న తమ్మ అన్న పైసలు లాభం ఏంటి ఏదో పైసలు వేయడానికి మొత్తం 1000 మొత్తం నాకేనా 1000 రూపాయలు మా చేతిలో పెడతాను లేకపోతే 1000 కడిగేస్తాం ఇంకో 500 ఒక మాట సరే అక్క ఇక అవుతాం గానీ ఇక నా కడియాకురు మీ వైపు పొద్దుగలుస్తా కానీ కడియాకురు సరే ఒక మాట అక్క చెందుతారు చెల్లెలా రాతి సంగమ్మ చెల్లెమాట ఒక్కటి అయ్యయ్య చెల్లెవా రాతంగమ్మ అక్క ఏంది రా
నన్ను అన్నను నేను వాడిదినాను కదా నన్ను అన్నాడు చూసిన రేపు ముఖానికి మరి దీన్నోరు వాడిపోను దీన్నోరు ఉచ్చిపోను ఒక్కనాడు అన్నాను పిలువది మరి నువ్వు గట్లని విలువ తప్ప లొల్లి పెట్టుకుంటా లొల్లి పెట్టుకుంటే మా భావం చేసుకుంటూ చేసుకోదు ఇది చేసుకోకపోతే తమ్మిదికి ఇచ్చిన 500 నాకెక్కడ ఇయ్యాను మా అట్టెక్కడ అంటారు ఆ ప్రతి అంతే కానీ ఏంద్రా ఇప్పుడు ఆ అక్క వచ్చిందిగా పూలచ్చి వచ్చింది అది అదంటే అది అక్కను నన్ను అక్క పిలిచిందా అయితే దీని నోరు ఇప్పుడు ఎప్పుడు వెళ్ళదు అక్క గుర్తులేదురా? అని అన్నాను పిలువది గురుగుతాను ఎవరే కానీ బాగా వచ్చిందిగా వచ్చిడు నువ్వు బాగా పెళ్లి చేసుకో ఎవరు నువ్వు బావ నేనే చేసుకుంటా బావ పెళ్లి చేసుకుని అసలుకి ఇగో అక్క సంతానం అయితే లేదు అయితే నాకు ఎరికే ఇక బావ నువ్వు చేసుకుని నువ్వు కొడుకుల బిడ్డ కన్నావు అనుకో ఈ అక్కది కన్న పేరు దగ్గర అయితే గొడ్డు పేరు దూరం అవుతుంది బాగా చేసుకో అబ్బాయి చెప్తేనే వినకపోతే అక్క చెప్తేనే వినకపోతే నువ్వు చెప్తేనే చేసుకోవాలి చెల్లె చేసుకోవాలి చెల్లె చేసుకోవాలి చేసుకో బాగా చేసుకో బాగా చేసుకో లంచపడ. ఇదా, ఇదా, అదిది, తీసుకో. ఇది. బాగా చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. మన వచ్చి ఇట్టాడు గుడిసె. గుడిసె తీసుకొస్తే ఒడిసె. ఈ గుడిసెగాడు సంబంధం వస్తాడా? గుడిసెగాడు వస్తాడా సంబంధం? ఊళ్ళో మంది అంటారా వారు గురుమూర్తులు అంటే కొడుక ఈ చెల్లెలు పెళ్లి అయ్యవరా ఇంకా దున్నపోతో తిరుగుతా అది ఇక మా దగ్గర దున్నపోతో తిరగబడి ఎందుకు తరం ఎందుకు కట్టిమంటారు మంది అంటారా మంది అంటారా భర్త దున్నపోతే బర్రగా వస్తేనే మనం బతుక పడుతుంది బర్ర భరత ఐదు వందలు 500 పోతాయి